నేనివాళ తెలుసుకొని ఇప్పుడు రేపు మనము గూగుల్ మీట్ ఓపెన్ చేసావు కదా! అవును. స్పీకర్ ఫస్ట్ ఉంది. తర్వాత వీడియో ఉంది. దాని పక్కన అప్ యారోతో ఒక బాక్స్ ఉంది గదా! ఒక్క నిమిషం. అప్ యారోతోటి ఒక బాక్స్ ఎమోజిస్‌కిను, వీడియోకి మధ్యలో సిస్టమ్‌లో. ఇక్కడ మీట్ ఉంది. ఓకే. 3 యారోస్ ఉంది. 3 యారోస్ కదా! ఒక స్క్వేర్‌లో కింద ఒక లైన్ మధ్యలో అప్ యారో ఉంటది. ఎమోజిస్‌కి పక్కన. స్క్రీన్ షేర్. ఒక 5 మినిట్స్‌లో నేనొస్తే నేను చెప్తాను. సరే. లేకపోతే తర్వాత ట్రై చెయి అయితే క్లాస్ అయిపోయినాక ఒకసారి చూద్దాం. మ్యామ్ గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ సార్. మీకు ఏదన్నా రాకపోతే స్ట్రక్ అయితే ఫస్ట్ సిస్టమ్‌లో ఉన్న లేకపోతే మొబైల్‌లో ఉన్న స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. అప్పుడు నాకు అర్థమవుతది. ఓకే. ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది అనేసి నేను ఏదైనా చెప్పడానికి. నార్మల్‌గా ఓవరాల్‌గా నేను చెప్పినా, మీరు చెప్పినా 2 మిస్‌కమ్యూనికేట్ అవుతాయి. ఏదైనా చేసేటప్పుడు రాకపోతే. అలాగే ఇమేజెస్ డిజైన్ చేసినప్పుడు డైరెక్ట్‌గా దాన్ని ఫోటో తీసి పెట్టకండి. నాకు ఇక్కడ క్లారిటీగా ఉండట్లేదు. దాన్ని డౌన్‌లోడ్ చేసి ఆ ఇమేజ్ పెట్టండి. అప్పుడు చూస్తా అది క్లియర్‌గా ఏం రాస్తున్నారు, ఏముంది అనేది. ఇమేజెస్ క్లారిటీ రావట్లేదు. క్యాన్వాలో డౌన్లోడ్ అవుతుంది కానీ మరి మీకు షేర్ డౌన్లోడ్ పెడితే వేరే అంటుంది ఏంటది? ఒకసారి మీరు స్క్రీన్ షేర్ చేస్తే నేను చూస్తాను. అది ఒకసారి ట్రై చేయండి స్క్రీన్ షేర్ చేయడానికి. మీకేం ప్రాబ్లం వస్తుందో నాకు అర్థం కావాలి కదా! మేడం ఒక్కసారి క్యాన్వా ఎక్కడ ఓపెన్ చేయాలో ఒక్కసారి చూపెట్టారా ప్లీజ్? యాహ్! చూపిస్తాను. యాహ్! ఈ రోజు నుంచి మనం ఇప్పటివరకు చేసింది వెబ్‌సైట్ డిజైనింగ్. ఆ వెబ్‌సైట్ డిజైనింగ్ అనేది మన పార్ట్ కాదు. జస్ట్ మనకి నాలెడ్జ్ కోసం, దాంట్లో ఎక్స్‌పీరియన్స్ కోసం. మన ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగితే మీకు వర్డ్‌ప్రెస్ మీద మీకు డొమైన్ నాలెడ్జ్ అదే ఎడిట్ చేయడము, ఎలిమెంటర్స్ తెలుసా? ప్లగిన్స్ యాడ్ చేయడం తెలుసా? ఇట్లాంటివి అడుగుతారు. ఎలిమెంటర్ ప్లగిన్, ఎస్‌సిఓ ప్లగిన్. బట్ ఎస్‌సిఓ ప్లగిన్స్ ఇంకా మనం యాడ్ చేయలేదు. నెక్స్ట్ యాడ్ చేద్దాము. బట్ ఇట్లాంటివి అడిగినప్పుడు మాకు తెలుసు అంటే మీకు కొంచెం వెయిటేజ్ ఉంటదనమాట. మీ రెజ్యూమ్‌కి ఓకే. వీళ్ళకి కొంచెం సబ్జెక్ట్ ఉంది. వీళ్ళకి తెలుసు ఏదైనా చేయగలరు అనేసి. బట్ ఇప్పుడు దాకా మనం చేసిందైతే డిజిటల్ మార్కెటింగ్‌లో మనం చెయ్యం. డెవలపర్స్ పని అది డెవలపర్సే చేస్తారు. వెబ్‌సైట్ డిజైనింగ్ మనకివ్వరు మాక్సిమం. ఏ కంపెనీ వాళ్ళు గూడా. ఈ రోజు నుంచి మనం చేసే వర్క్ మొత్తం ఎస్‌సిఓ రిలేటెడ్. ఇక్కడి నుంచి పర్ఫెక్ట్‌గా చేసుకోండి. అలాగే ఏ రోజు చెప్పింది ఆ రోజు కంప్లీట్ చేసుకుంటే మీకు ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఈజీగా అవుతది. ఆ ప్రాజెక్ట్ గనక చేసేస్తే కంప్లీట్‌గా గ్రిప్ వస్తది మనకి డిజిటల్ మార్కెటింగ్ మీద. ఈరోజు మనం క్యాన్వా కంప్లీట్ చేద్దాము. అంటే లైక్ క్యాన్వాకి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్నీ. క్యాన్వా అయిపోయిన తర్వాత నెక్స్ట్ కంటెంట్ రైటింగ్ చూద్దాము. కంటెంట్ రైటింగ్ అయిపోయిన తర్వాత ఇంక ఎస్‌సిఓకి సంబంధించిన థియరీ పార్ట్ చెప్తాను. థియరీ అయిపోయినాక ఇంకా ప్రాక్టికల్స్‌కెళ్దాం. క్లాస్ అయితుంది కదా నాకు క్లాస్ ఈ క్యాన్వా ఇది లింక్ వెబ్సైట్ లింక్ canva.com. ఫస్ట్ ఇది ఓపెన్ చేయండి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఇక్కడ చేసిన ఇవి ఉంటాయి కదా వీడియోస్‌ని. నాకైతే ఆల్రెడీ లాగిన్ అయింది కాబట్టి ఇలా చూపిస్తుంది. బట్ మీరు లాగిన్ అవ్వాలి అంటే canva.com ఇక్కడ సైన్ అప్ అని ఉంది. ఈ సైన్ అప్ దగ్గర క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్‌గా జీమెయిల్‌తో అయినా లాగిన్ లైక్ అంటే మెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. లేదా డైరెక్ట్‌గా జీమెయిల్ ఐడీ క్లిక్ చేస్తే మనకిక్కడ మన జీమెయిల్ ఐడీస్ వస్తే మనకు వచ్చిన మన ఈమెయిల్ ఐడీ తోటి మనం ఇది లాగిన్ అయితే ఈజీగా లాగిన్ అయిపోతాం.
లాగిన్ అయిన తర్వాత మనకి కొన్ని క్వెషన్స్ అడుగుతది. మనము ఏంటి మన డెసిగ్నేషన్స్ ఇలాంటివి అవి డిజిటల్ మార్కెటింగ్ అని, ఇట్లా పర్సనల్ యూజ్ అని సెలెక్ట్ చేసుకుంటే, మనం ఇక్కడ ఇట్లా డాష్‌బోర్డ్‌లోకొచ్చేస్తాం. ఈ డాష్‌బోర్డ్‌లోకొచ్చిన తర్వాత ఇక్కడ మనము ఇమేజెస్ డిజైన్ జేసుకోవాలి. అంటే సోషల్ మీడియా పోస్ట్‌లైనా, బ్లాగ్ పోస్ట్‌లైనా అన్నీ గూడా మనం ఇక్కడే డిజైన్ జేసుకుంటాం. కాకపోతే సైజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడొచ్చేసి ప్రజెంటేషన్ పీపీటీస్ చేయాలంటే ఈ ప్రజెంటేషన్ క్లిక్ చేయాలి. సోషల్ మీడియాకి సంబంధించిన ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ చేయాలంటే ఇక్కడ వీడియోస్ యూట్యూబ్‌కి సంబంధించినయి. ప్రింటబుల్ అంటే మనకి టీ షర్ట్స్ మీద లేకపోతే ఇట్లా కప్స్ మీద మనం ఏదైనా ప్రింటింగ్ డిజైన్స్ చేసుకొని ప్రింట్ చేయించుకోవాలంటే ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఇక్కడ వైట్ బోర్డ్ అంటే లైక్ మనం ఏదైనా న్యూగా క్రియేట్ చేసుకోవాలనుకున్నది ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ షీట్స్ అంటే మనకి గూగుల్ షీట్స్ లాగా. ఇక్కడ వెబ్‌సైట్ డిజైనింగ్ అంటే వెబ్‌సైట్ డిజైనింగ్ చేస్తే వెబ్‌సైట్ డిజైనింగ్ గూడా ఏంటంటే కోడింగ్‌కి సంబంధించి ఫస్ట్ డెవలపర్స్ వేరుంటారు. డిజైనర్స్ వేరుంటారు. 2 డెసిగ్నేషన్స్ ఉంటాయి. సాఫ్ట్‌వేర్ దాంట్లో గూడా. డెవలపర్స్ ఏం జేస్తారంటే కంప్లీట్‌గా కోడింగ్ మీద చేస్తారు సాఫ్ట్‌వేర్ డెవలపర్స్. వెబ్‌సైట్ డిజైనర్స్ ఏంటంటే వాళ్ళు వెబ్‌సైట్ ఎలా ఉండాలి? ఏ బటన్ ఎక్కడుండాలి? మొత్తము డిజైన్ జేస్తారనమాట. ఆ డిజైనింగ్ ఇక్కడ చేసుకోవచ్చు. ఇట్లా మనం కస్టమైజేషన్‌కి సంబంధించినవి ఇక్కడ మనం ఏదన్నా అప్‌లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకు మోర్ కావాలంటే ఇక్కడ వస్తాయన్నమాట. ఇక్కడి నుంచి మనం చూసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనము ఇమేజ్ చేస్తున్నాము. ప్రస్తుతానికి ఇప్పుడు మనము ఇన్‌స్టాగ్రామ్ సైజ్ ఇమేజ్ తీసుకుంటాం. ఇప్పుడు ఫేస్‌బుక్ ఉంది, ఇన్‌స్టాగ్రామ్ ఉంది, ట్విట్టర్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది. ఇట్లా డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌కి డిఫరెంట్ ఇమేజ్ సైజెస్ ఉంటాయి. బట్ ఇన్‌స్టాగ్రామ్ సైజ్ గనక తీసుకుంటే అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌కి సెట్ అవుతది. లేదంటే ఒక్కొక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌కి ఒక్కొక్క సైజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. మనము యూజ్ చేసేది ఫ్రీ వెర్షన్ కాబట్టి మనకి ఆ ఆప్షన్ ఉండదు. కాబట్టి ఇన్‌స్టాగ్రామ్ ఇమేజ్ సైజ్ సెలెక్ట్ చేసుకుంటే మొత్తం అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌కి ఫిట్ అయ్యిద్దనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఇమేజ్ అనేది ఇన్‌స్టాగ్రామ్‌ది తీసుకుంటున్నాం. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్. ఇక్కడొచ్చేసి మనకి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇదొక స్క్వేర్ టైపు ఇట్లా పోస్ట్ వీడియోస్ ఇవన్నీ. బట్ ఈ పోస్ట్ సైజ్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. లేకపోతే ఇదైనా కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఇది కొంచెం బావుంటది. అంటే అన్నిటికి మనం ఏదన్నా టూల్స్‌ని యూజ్ చేసి పోస్ట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటదనమాట. ఈ సైజు 4:5 ఇది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇమేజ్ డిజైనింగ్ అనేది ఇక్కడ ఇమేజ్ డిజైన్ స్టార్ట్ చేయాలంటే ఆల్రెడీ మీకు స్కిల్ ఉందనుకోండి ఇమేజ్ డిజైన్ చేయడానికి మీకు వచ్చే ఐడియా తోటి ఇక్కడ కంప్లీట్‌గా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ మీకు చేయడం రాలేదు అంటే ఇక్కడ డిజైన్ అని ఉంది. ఈ డిజైన్‌కెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి మనం ఇక్కడ ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి లైక్ రియల్ ఎస్టేట్‌కి సంబంధించింది చేయాలనుకోండి. దానికి సంబంధించిన టెంప్లేట్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ సాఫ్ట్‌వేర్‌కి రిలేటెడ్ చేయాలనుకోండి. మీరు వర్క్ చేసే కంపెనీ సాఫ్ట్‌వేర్ అనుకోండి. దానికి రిలేటెడ్ చేయాలంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్. ఇక్కడొచ్చేసి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌కి రిలేటెడ్‌గా మనకి టెంప్లేట్స్ అనేవి వచ్చినాయి. ఏదైనా బిజినెస్ అనుకోండి బిజినెస్. ఏ బిజినెస్ అన్నా అవును టెంప్లేట్స్ కాకపోతే మనం ఎడిట్ చేసుకో ఇట్లా బిజినెస్‌కి రిలేటెడ్‌గా టెంప్లేట్స్ కావాలంటే ఇక్కడ వస్తున్నాయన్నమాట. అలాగే హెచ్ఆర్‌కి రిలేటెడ్ హైరింగ్ ఇమేజెస్ కావాలి. హైరింగ్ ఇమేజెస్ వస్తాయి. ఇట్లా మనకి కావాల్సిన టెంప్లేట్ అనేది మనం చూస్ చేసుకుంటాం. ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాం. ఇక్కడొచ్చేసి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంప్లేట్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా పెయిడ్ వెర్షన్ అనమాట. ఇది మీకు వర్క్ అవ్వవు. ఫ్రీ వెర్షన్‌లో ఏయైతే ఉంటాయో ఇది ఫ్రీ. ఈ ఫ్రీది, ఇది ఫ్రీ, ఇది ఫ్రీ.
ఇవి మళ్ళీ పెయిడ్. ఇట్లా ఫ్రీ వెర్షన్‌లో ఉన్నవి మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. ఫ్రీ వెర్షన్‌లో కూడా చాలా ఉంటాయి. బట్ మనం కొంచెం ఓపికగా వెతుక్కోవాలి ఎక్కడున్నాయి ఆ ఫ్రీ వెర్షన్స్ అనేవి. ఇట్లా ఫ్రీ వెర్షన్‌లో ఉన్న టెంప్లేట్స్ అన్నీ వెతుక్కొని ఒక టెంప్లేట్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఎడ్యు అన్నది పెయిడ్ వర్షన్ మేడం? అవును. బట్ మీకు అక్కడ ఇట్లా ఎడ్యుకేషన్ కూడా రాకుండా లైక్ సింబల్స్ కూడా వస్తాయన్నమాట. ఏదన్నా సింబల్ లాగా లైక్ పేమెంట్ సింబల్ గాని, లేకపోతే ఇట్లా క్యాబ్ లైక్ మనకి దాన్నేమంటారు? ఒక కిరీటం లాగా వస్తది గదా! అట్లా 3 ఓకే. ఆ షేప్‌లో వస్తదనమాట. అట్లా డిఫరెంట్ సింబల్స్ వస్తాయి. అట్లా సింబల్ వచ్చింది పెయిడ్. ఒకవేళ మనం క్లిక్ చేసినా కూడా అమౌంట్ చూపిస్తాడనమాట. అమౌంట్ పే చేయాలి ఈ టెంప్లేట్‌కి అనేసి. ఇప్పుడు నాకంటే ఇది వర్క్ అవుతది. ఇది పెయిడ్ వెర్షన్ కాబట్టి. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇది తీసుకున్నాము. జస్ట్ ఒక టెంప్లేట్. ఈ టెంప్లేట్‌ని ఏందంటే మనం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం. చేంజ్ చేయాలన్నప్పుడు ఈ యెల్లో కలర్ ఇది నచ్చలేదు. మనం ఈ బ్యాక్‌గ్రౌండ్ అంటే ఇది సెలెక్ట్ చేసుకొని ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ కలర్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడొచ్చేసి మనకి బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ ఏ కలర్ యూజ్ చేయాలి? ఇయొచ్చేసి ప్లెయిన్. ఏమో లైక్ గ్రేడియంట్ కలర్స్. ఇట్లా కలర్స్ అనేవి తీసుకోవచ్చు. ఏ కలర్ అయినా తీసుకోవచ్చనమాట. ఇట్లా కలర్స్ సెలెక్ట్ చేసుకోవటము. బట్ ఇదేంటంటే మళ్ళీ ఇది ఒక ఇమేజ్ కాబట్టి అలా కనిపిస్తుంది. ఇది యెల్లో కలర్‌గా. లైక్ ఇదేమో దీని కలర్ చేంజ్ చేస్తుంది. లైక్ ఇట్లా మనం కలర్స్ అనేవి మార్చుకుంటాం. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్. వైట్ కలర్, బ్లూ కలర్ మనకు కావాల్సిన కలర్స్ చేంజ్ చేసుకుందాం. ఇక్కడ దీనికి కలర్ చేంజ్ చేయాలి అంటే ఇంక దీనికి కూడా ఇదే కలర్ ఇట్లా కలర్ చేంజ్ చేసుకున్నాం ఇది. మనకి ఈ ఇమేజ్ వద్దనుకోండి. ఈ ఇమేజ్ వచ్చేసి మనకి వద్దు అంటే వేరే ఇమేజెస్ తీసుకోవచ్చు అన్నమాట. ఈ ఇమేజెస్ పక్కన పెట్టేసి ఇక్కడ ఎలిమెంట్స్ అని ఉన్నాయి. ఎలిమెంట్స్ దగ్గరికెళ్ళేసి ఇట్లా మనం ఒక ఎలిమెంట్ తీసుకొని ఇక్కడ యాడ్ చేసుకున్నాం. మన కంటెంట్‌కి తగ్గట్టుగా. ఈ కలర్ ఇది గనుక మనకేమో అంతగా సెట్ అవ్వలేదనుకోండి. దాన్ని వైట్ కలర్‌కి చేంజ్ చేసేసుకుంటే ఇట్లా బాగా కనిపిస్తది. నెక్స్ట్ ఈ టెక్స్ట్ కలర్. కలర్ చేంజ్ చేసుకొని టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఏ ఇక్కడొచ్చేసి కలర్ ఇది. ఈ కలర్ అనేది మార్చుకోవాలనుకోండి. ఇక్కడ కలర్ మారిస్తే ఈ టెక్స్ట్ కలర్ మారుతుంది. అలాగే టెక్స్ట్ స్టైల్. ఇక్కడికొచ్చేసి టెక్స్ట్ స్టైల్ ఎలా మారుతదో ఒకసారి ఇక్కడ మనం ఈ చేంజ్ చేసే కొంది ఆ స్టైల్స్ అనేవి మారిపోతా ఉంటాయి. ఇక్కడ ఫాంట్, కలరు, స్టైలు అన్నీ చెక్ అదే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సైజు. ఇక్కడొచ్చేసి మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లేదంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్‌గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. డిక్రీజ్ చేసుకోవచ్చు. మనకి కావాల్సినవి ఉంచుకోవచ్చు. అవసరం లేనివి డిలీట్ చేయొచ్చు. ఇక్కడ ఫాంట్ చిన్నగా ఉంది కాబట్టి దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంక్రీజ్ చేసుకొని దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటే లైన్స్ అనేవి అడ్జస్ట్ అవుతాయి. నెక్స్ట్ అలైన్‌మెంట్. ఇక్కడ ఇది ఫాంట్ స్టైల్ మార్చేసి ఇక్కడ కొంచెం నీట్‌గా కనపడుతుంది. ఇది కనిపిస్తుందా? ఇప్పుడొచ్చేసి మనకి
ఈ ఫాంట్ స్టైల్ అనేది మార్చుకోవాలి. ఈ ఫాంట్ స్టైల్ మార్చుకోవాలి అంటే ఇక్కడికెళ్ళి క్లిక్ చేస్తాం. సైజ్ మార్చుకోవాలంటే ఇక్కడ, కలర్ మార్చుకోవాలంటే ఇక్కడ. ఇక్కడ మనం ఏ కలర్ మనకి పర్ఫెక్ట్‌గా అనిపిస్తే ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని మార్చుకోవచ్చు. కలర్ మారిన తర్వాత నెక్స్ట్ బోల్డ్. బోల్డ్ అయితే ఇట్లా మనకి కొంచెం బోల్డ్‌గా లెటర్స్ వస్తాయి. నెక్స్ట్ ఇటాలిక్ పెట్టాలనుకుంటే ఇట్లా సెలెక్ట్ చేస్తే క్రాస్‌గా వస్తాయి ఇటాలిక్ మోడ్‌లో. నెక్స్ట్ ఇదొచ్చేసి అలైన్‌మెంట్. టెక్స్ట్ లెఫ్ట్‌కి ఉండాలా? సెంటర్‌లో ఉండాలా? రైట్‌కి ఉండాలా? ఇట్లా మనం చెక్ చేస్తాం. ఇట్లా మనకి ఏ ఫార్మాట్‌లో ఉంటే ఇమేజ్ అందంగా ఉంటుందో చూసుకొని ఆ ఫార్మాట్‌లో యాడ్ చేస్తాం. ఇదొచ్చేసి పాయింట్స్ అనమాట. ఇది క్లిక్ చేస్తే పాయింట్స్ యాడ్ అవుతాయి వరుసగా. ఒకవేళ ఏమన్నా ఒక లైన్ పాయింట్స్‌గా కంటెంట్ ఉందనుకోండి లైక్ ఇది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ సెలెక్ట్ అన్‌సెలెక్ట్ చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ సెట్టింగ్స్. లెటర్ స్పేసింగ్ ఇట్లా లెటర్స్ మధ్య స్పేస్ వస్తది. లేదంటే ఇక్కడ నార్మల్‌గా ఉంటే వస్తది. ఇక్కడ నార్మల్‌గా 0 ఉందనుకోండి నార్మల్ అయిపోతదనమాట. నెక్స్ట్ లైన్స్ మధ్య స్పేస్. ఇక్కడ 2 లైన్స్ మధ్య ఇక్కడ స్పేస్ కనిపిస్తుంది గదా! ఈ స్పేస్ అనేది ఇంక్రీజ్, డిక్రీజ్ అవుతా ఉంటది. అట్లా తగ్గిస్తే ఆ లైన్స్ మధ్య స్పేస్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒపెసిటీ, ట్రాన్స్‌ఫర్మేషన్ అనమాట. ట్రాన్స్‌పరెన్సీ ఇట్లా తగ్గిచ్చే కొద్దీ మనకి టెక్స్ట్‌ది తగ్గిపోతది. టెక్స్ట్ కనిపించడం మనకి తగ్గుతది. నెక్స్ట్ ఇంక్రీజ్ చేసే కొద్దీ మనకి కరెక్ట్‌గా వస్తది. ఇట్లా ఇమేజెస్ కూడా అంతే. మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండాలి అంటే ఈ ఇది ట్రాన్స్‌పరెన్సీ యాడ్ చేసుకోవాలనమాట ఇట్లా. ఇంకా నెక్స్ట్ యానిమేషన్. ఇక్కడొచ్చేసి మనకి యానిమేషన్ చేస్తున్నామంటే మనకి ఇది వీడియో ఫార్మాట్‌లోకి కన్వర్ట్ అయిపోతది. లేకపోతే ఇది పీఎన్‌జీ గాని, జేపీజీ గాని ఇమేజ్ ఫార్మాట్. మనకి ఇమేజ్ కావాలంటే ఈ 2 ఫార్మాట్‌లో ఏదో ఒక ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేదంటే వీడియో ఫార్మాట్‌లోకి మారిపోతది. ఇది వీడియో ఫార్మాట్. జస్ట్ ఇక్కడ మనం యానిమేషన్ ఇచ్చి యానిమేషన్ క్లిక్ చేసి ఇది సెలెక్ట్ చేసాం మన యానిమేషన్. ఇక్కడికొచ్చేసి మనం ఏంటంటే డౌన్‌లోడ్ పెట్టగానే మనకి ఇక్కడ పీఎన్‌జీ పోయి వీడియో వచ్చింది. బట్ ఈ యానిమేషన్ అనేది రిమూవ్ చేసేస్తే యానిమేషన్ రిమూవ్ చేస్తే మళ్ళీ ఇది మనకి పీఎన్‌జీ ఫార్మాట్‌లోకే వస్తది. తర్వాత పొజిషన్. ఫార్వర్డ్ ఉండాలా? బ్యాక్‌వర్డ్ ఉండాలా? ఇవన్నీ మనం చూస్తే జస్ట్ ఒక ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్‌ని బ్యాక్ పెట్టాం. ఇది మనకి ఫార్వర్డ్ కావాలనుకోండి. పొజిషన్ దగ్గరికెళ్ళి ఫార్వర్డ్ కొట్టేస్తే ముందుకొచ్చేస్తుంది ఇది. లేదు ఇది బ్యాక్‌కెళ్ళాలనుకోండి బ్యాక్‌కి. ఇట్లా బ్యాక్‌వర్డ్ కొట్టేస్తే బ్యాక్‌కెళ్తది. అలాగే టెక్స్ట్ కూడా. ఈ టెక్స్ట్ కనుక ఇట్లా ముందు ఇట్లా ఉంది. ఇది బ్యాక్‌వర్డ్‌కెళ్ళాలనుకోండి మనం బ్యాక్ ఏస్తే ఇవి ముందుకొస్తదనమాట. ఈ లెటర్స్ ముందుకొస్తాయి. లేదనుకో ఇవి ముందుకు రావాలంటే ఇవి ఫార్వర్డ్. ఇప్పుడు ఇవి ముందుకొస్తాయి. అట్లా మనము లెటర్స్‌ని ఫార్వర్డ్, బ్యాక్‌వర్డ్ పొజిషన్స్ టాప్, లెఫ్ట్ ఎక్కడ కావాలంటే అక్కడ మనం సెంటర్‌లోకి, మిడిల్‌లోకి ఇట్లా అది డైరెక్ట్‌గా షిఫ్ట్ అవ్వడానికి మనం ఇది ఈజీగా యూజ్ చేసుకుంటాం. ఇంకా టాప్‌లో పెట్టి. నెక్స్ట్ అండర్‌లైన్, స్ట్రైక్ చేయడము. లెటర్స్ ఇక్కడ మనకన్నీ క్యాపిటల్‌లో ఉన్నాయి కదా! స్మాల్స్ ఇట్లా ఫార్మాట్ మార్చుకోవడం అనమాట. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ మిగతాయన్నీ స్మాల్ వస్తాయి. లేదంటే మొత్తం క్యాపిటల్ వస్తాయి. ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ సెంటెన్స్ మనం ఒక రకంగా తీసుకున్నా కూడా అది ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. అండర్‌లైన్ అంటే అండర్‌లైన్, స్ట్రైక్ అవుట్ అంటే స్ట్రైక్ ఇట్లా తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ దీనికి బ్యాక్‌గ్రౌండ్ కనుక చేంజ్ చేయాలి అంటే ఈ కలర్స్ ఇక్కడొచ్చేసి మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉంటాయన్నమాట. ఇక్కడొచ్చేసి కలర్ కోడ్ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా కలర్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఏదన్నా వెబ్‌సైట్‌కి సంబంధించి ఆ డీటెయిల్స్ యాడ్ చేయాలంటే ఇక్కడే స్ట్రిప్స్ అని ఉంటాయి. ఈ స్ట్రిప్స్ తీసుకొని కింద ఏదన్నా మనకి యాడ్ చేసుకోవచ్చు ఇట్లా.
యాడ్ చేసుకొని మన వెబ్‌సైట్, మన ఫోన్ నంబర్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు యాడ్ చేయాలి అంటే ఇక్కడ టెక్స్ట్ దగ్గరికెళ్ళి టెక్స్ట్ క్లిక్ చేయాలి. టెక్స్ట్‌లో ఇక్కడ టెక్స్ట్ సైజ్ తగ్గించుకొని ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ కలర్ అనేది చేంజ్ చేద్దాం. వైట్ కలర్‌లోకి పెట్టేస్తే మనకు టెక్స్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఇట్లా మన ఫోన్ నంబర్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం మనకి నచ్చినట్టుగా ఈ డిజైన్ అనేది చేంజ్ చేసుకుంటాం. ఇమేజెస్ తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ చేస్తాం ప్రాపర్‌గా. ఇక్కడ వచ్చేసి మనకి సైజెస్ ఉంటాయి. ఈ సైజెస్ అయితే ఇక్కడ మనది పెయిడ్ వెర్షన్ కాబట్టి కొన్ని సైజెస్ చేంజ్ చేసుకోవచ్చు. ఏ సైజెస్ కావాలన్నట్ల. బట్ నార్మల్‌గా అయితే ఒక సైజులోనే స్టిక్ అయ్యి ఉంటది అంతే. మనం ఏ సైజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో అదే సైజులో స్టిక్ అయ్యి ఉంటది. ఇంక మన సైజెస్ చేంజ్ చేసుకోవడానికి రాదు. ఆ ఉన్న వెర్షన్‌ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది మనం ఇమేజెస్ డిజైన్ చేసేది. అలాగే మనము దీనికి లోగో యాడ్ చేయాలనుకోండి. మనం ఇక్కడ అప్‌లోడ్స్‌లోకెళ్ళి ఇక్కడ అప్‌లోడ్ మనం లోగో క్రియేట్ చేసుకున్నాం కదా! మన కంపెనీకి సంబంధించిన లోగో. లైక్ ఈ లోగో ఉందనుకోండి. ఈ లోగో యాడ్ చేసి ఈ లోగో మనకి ఇక్కడ కావాలంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ కార్నర్‌లో గాని, మిడిల్‌లో గాని, ఈ కార్నర్‌లో గాని లోగో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికేంటంటే మనకి బ్యాక్‌గ్రౌండ్ వద్దనుకోండి. ఇక్కడొచ్చేసి మనకి బీజీ రిమూవర్ అని ఇక్కడ ఇచ్చేసాడు. ఇది కూడా పెయిడ్ వెర్షన్. ఇది ఈ సింబలే వస్తదండి ఇమేజెస్‌కి కూడా. దీన్ని ఇట్లా రిమూవ్ చేసేస్తే ఇక్కడే రిమూవ్ అయిపోతుంది బ్యాక్‌గ్రౌండ్. ఇక్కడొచ్చేసి వైట్ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం పోయింది. ఇది నార్మల్‌గా ఇదే వచ్చింది. ఒకవేళ మీకైతే ఈ ఆప్షన్ వర్కౌట్ అవ్వదు. ఇది పెయిడ్ వెర్షన్ కాబట్టి మీరు ఇక్కడ బీజీ రిమూవ్ టూల్ ఉంటది. బీజీ రిమూవర్ అని. ఈ బీజీ రిమూవర్ టూల్‌ని యూజ్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఇమేజెస్‌కి దేనికన్నా కావాలి అంటే. అలాగే మీరు ఏదైనా మంచి ఇమేజ్ గూగుల్‌లో డౌన్లోడ్ చేసినా, ఆ డౌన్లోడ్ చేసిన ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే ఇట్లా యాడ్ చేస్తే డైరెక్ట్‌గా రిమూవ్ అయిపోతది. అప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్‌లోడ్ ఆప్షన్‌లో అప్‌లోడ్ చేసుకొని మన ఇమేజెస్‌లో యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఈ ఇమేజ్‌కి కూడా కలర్స్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాడు. కొన్ని ఇమేజెస్‌కి ఇస్తాడు. కొన్ని ఇమేజెస్‌కి ఇవ్వడు. బట్ దీనికైతే మనము చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్స్ ఇచ్చాడు కదా! ఈ యెల్లో కలర్ చేంజ్ చేద్దామంటే యెల్లో కలర్ చేంజ్ చేయొచ్చు. అలాగే ఈ కలర్ చేంజ్ చేయడానికి ఇక్కడ ఈ కలర్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఈ బ్లూ కలర్ చేంజ్ చేయడానికి ఇట్లా కలర్ చేంజ్ అయిపోయింది. ఇది ఇట్లా కలర్ చేంజ్ అవుతుంది. ఇట్లా మనం అన్ని కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో కొన్ని ఇమేజెస్‌కి వస్తాయి. కొన్ని ఇమేజెస్‌కి రావు. బట్ మనం చేంజ్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు ఈ కలర్స్ అన్ని. ఇట్లా మీరు కలర్స్ అన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఏదైనా ఎరైజ్ చేసుకోవాలంటే ఎరైజర్‌ని యూజ్ చేసుకొని ఎరైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇది. పిక్సెల్ ఎరైజర్. మామూలుగా ఇంక ఈ ఎరైజర్ అయితే మనకి ఈ ఆప్షన్ మొత్తం పెద్ద ఎరైజర్ అనమాట. మొత్తం ఇవన్నీ కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ మనకి ఏం కావాలన్నా ఎరైజ్. ఇట్లా ఎరైజ్ అయిపోతది. మనకు కావాల్సిన ఎరైజ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మనం మళ్ళీ డిజైన్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ నేను ఊరికే చూపిస్తున్నాను ఎలా చేయాలనేది. దాన్ని యూజ్ చేసుకో. ఇక్కడ ఎలిమెంట్స్‌లో మనకు చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి. అలాగే గ్రాఫిక్స్, ఫోటోస్ కావాలంటే స్ట్రిప్ ఫోటోస్ ఉంటాయి. ఇట్లా ఫోటోస్ కావాలి.
అండ్ కలర్ ఏ కలర్ స్ట్రిప్స్ కావాలి అంటే బ్లూ కలర్ అనుకోండి, బ్లూ కలర్ చూపిస్తా ఉందనమాట, రాయల్ బ్లూ అని ఇవన్నీ. నెక్స్ట్ ఓరియంటేషన్, స్క్వేరా, సర్కిల్ దీంట్లో లేవనుకుంటే చూపించట్లేదు. ప్రైస్ అంటే ఫ్రీ. ఫ్లవర్స్ అంటే మనకి రిలేటెడ్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి. ఇక్కడ ఫొటోస్ తీసేసి మనం ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు. ఇట్లా ఈ ఫ్రేమ్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఫ్రేమ్ ఇక్కడ యాడ్ చేస్తాం కదా. ఒకవేళ ఏదైనా సర్కిల్ వీడి ఇమేజ్ తీసుకున్నామంటే ఆ సర్కిల్ ఇమేజ్ ఇది సర్కిల్లో సెట్ అవ్వదు. ఇక్కడ వచ్చేసి మనము ఒక ఇమేజ్ తీసుకున్నాం ఫ్లవర్స్ది. ఈ ఫ్రేమ్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ ఏంటంటే ఫొటోస్ తీసుకుందాం. ఫొటోస్ తీసుకున్నాక ఈ ఫ్లవర్స్ ఇందులో మనకి అడ్జస్ట్ అవ్వాలి. ఈ ఫ్లవర్స్ మనకు అడ్జస్ట్ అవ్వాలంటే దీన్ని తీసుకెళ్ళి ఇట్లా పెడితే ఇది వస్తుంది. లైక్ ఇలా పెట్టేస్తే ఆ సర్కిల్ వరకే మనకి సెట్ అయిపోతుంది అన్నమాట. ఇందులో మన ఇమేజెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఇది ఉంది కదా, ఇది తీసుకెళ్ళి జస్ట్ దానికి ఇక్కడ డ్రాగ్ చేస్తే ఇక్కడ సర్కిల్ వరకు వస్తుంది. ఇది ఎక్కడ మూవ్ అయితే మూవ్ అవుతుంది. ఇది పెద్ద బిగ్ చేస్తే పెద్దగా ఇట్లా అవుతుంది, స్మాల్గా చేస్తే ఇది స్మాల్ అవుతుంది. ఇట్లా మనం ఈ ఫ్రేమ్స్లో కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట మనకు కావాల్సిన ఇమేజెస్ని. ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి ఇమేజెస్. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇలా ఇమేజ్ ఉందనుకోండి, లేకపోతే ఫ్రేమ్స్ ఫార్మింగ్ ఫ్రేమ్స్ ఫోటోస్ ఇట్లా ఉంది కదా, ఇది తీసుకొని ఇది ఇట్లా ఇది ఒక సైడ్కి వచ్చింది. ఇప్పుడు మనం ఇదేం చేయాలంటే ఈ ఫోటో సైజ్ని తగ్గించుకోవాలి. దీన్ని తగ్గించుకొని సెట్ చేస్తే మిడిల్లోకి వచ్చేస్తున్నాను. ఇట్లా మనం అన్నీ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఈ ఫ్రేమ్స్ని యూజ్ చేసుకొని కానీ ఫొటోస్ని యూజ్ చేసుకొని, అలాగే ఇక్కడ వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోస్ కావాలన్నా కూడా ఈ వీడియోస్ని తీసుకెళ్ళి ఈ వీడియో తీసుకెళ్ళి ఇందులో యాడ్ చేసేస్తే ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇంక ఇక్కడ ప్లే అవుతూ ఉంటుంది అనమాట ఆ వీడియో దాంట్లోనే. ఇట్లా మనం వీడియోస్ని కూడా ఇందులో ఫిట్ చేసుకోవచ్చు మన ఫ్రేమ్స్లో. డైరెక్ట్గా ఇంత వీడియో పెట్టాలంటే మనకి ఇది అంతా మనకి ఆక్యుపై చేసేస్తుంది. కంటెంట్ యాడ్ చేసుకోవాలన్నా షేపులు కూడా పర్ఫెక్ట్గా రావు అనమాట. ఇవన్నీ కూడా మనకి డిస్టర్బెన్సెస్ అన్ని తీసేసి లైక్ ఇట్లా ఇమేజ్ అనేది యాడ్ ఇమేజ్ వీడియోస్ అన్నీ ఇందులో ఫ్రేమ్స్లో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకు సంబంధించినవి మార్కప్స్ కానీ ఇట్లా అంటే ఇప్పుడు మీరు ఒక టీషర్ట్లో ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకోండి, ఇప్పుడు ఈ టీషర్ట్ మీద మనకి యాడ్ చేసుకోవాలి. మీరు టీషర్ట్ మీద ఇమేజ్ యాడ్ చేయాలంటే మనము ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ తీసుకొని ఇట్లా మనకు వచ్చేస్తుంది అనమాట. ఇది మనము టీషర్ట్ మీద ప్రింటింగ్కి ఇచ్చేసుకోవచ్చు. అట్లా ప్రింటింగ్కి డిజైన్ కావాలని ఇట్లా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇట్లా మనం ఈ మాకప్స్ని చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ యానిమేటెడ్ ఇమేజెస్ వస్తాయి. అంటే వీడియో చేసేటప్పుడు యూజ్ అవుతాయి యానిమేటెడ్ ఇమేజెస్.
అన్నీ స్టాటిక్ అంటే ఇంకా నార్మల్ వస్తాయన్నమాట. ఓన్లీ యానిమేటెడ్ అంటే ఫ్లవర్స్‌లో యానిమేటెడ్. మనం ఏదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటామో దానికి రిలేటెడ్ యానిమేటెడ్. ప్రైస్‌దే ఫ్రీ ఉంది. ఇట్లా మనం కావాల్సినట్లు ఈ డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు. ఫోటోస్, వీడియోస్, ఫ్రేమ్స్ 3డీకి సంబంధించినవి, 3డీ ఆర్ట్స్ ఇట్లా ఆడియో ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే ఆడియోస్ ఇవన్నీ కూడా మనం వర్క్ చేస్తాం ఇక్కడ. ఇది కంప్లీట్‌గా ఇమేజ్ డిజైన్ చేసుకునేది. ఇక్కడ మీకు ఈ ఇమేజ్ సైజులు గనక మార్చుకోవాలి ఇంకొకటంటే లైక్ ఇక్కడికెళ్తే ఇది క్లోజ్ చేసేయొచ్చు. మీకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి బ్లాగ్ పోస్ట్. ఇక్కడ వచ్చేసి బ్లాగ్ బ్యానర్ సైజ్ తీసుకొని బ్లాగ్‌కి సంబంధించిన ఇమేజెస్. ఇవి రెండే మీరు ఎక్కువగా చేస్తారు. బ్లాగ్ సంబంధించింది. ఇంకొకటి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్. ఇక్కడొచ్చి మనకి ఏ కాన్సెప్ట్ కావాలో ఆ కాన్సెప్ట్. డాక్టర్స్‌కి, మెడికల్‌కి సంబంధించిందయితే ఇది ఒక్కటే ఉంది. తర్వాత ఇంకా దీంట్లో మనకి ఇంకా కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయి. ఇవి కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి డాక్టర్‌ది ఇది సెట్ అవ్వలేదనుకోండి, ఇక్కడికొచ్చేసి ఇక్కడ డాక్టర్స్‌ని ఇక్కడ మనకి ఈ ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. డాక్టర్ ఇమేజెస్. ఇది మనుషులు కాకుండా జస్ట్ ఇట్లా ఈ ఇమేజెస్‌ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇవి ఏమన్నా ఉన్నాయనుకోండి, ఇవి కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయొచ్చు. కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇట్లా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ప్రతిదీ మనం ఎడిట్ చేసుకుంటాం. ఇవంతా వేరే వాళ్ళు డిజైన్ చేసి అక్కడ పెడతారు డిజైనర్స్. అవి మనం రీయూజ్ చేసుకుంటాం. మీకు అంతా వచ్చి మీరు ఓన్‌గా డిజైన్ చేయగలరంటే ప్లెయిన్‌ది తీసుకొని ఇక్కడున్న ఎలిమెంట్స్ తీసుకొని వన్ బై వన్ మీరు యాడ్ చేసుకుంటూ, కలర్స్ చేంజ్ చేసుకుంటూ మంచిగా చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎడిట్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్లు. ఇది సెలెక్ట్ చేయడం, ఇది డిలీట్ చేయడం, ఇక్కడ మనం డేటా అనేది యాడ్ చేయడం. ఇవన్నీ. ఇక్కడ వరకు ఏమన్నా డౌట్ ఉందా? హలో. యాహ్! గాయత్రి గారు. హలో. హలో మేడం. యాహ్! చెప్పండి. లేదు మేడం. ఓకే. డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఫోటోస్ కూడా యాడ్ చేయొచ్చు అన్నారు కదా! హ్మ్. ఇన్‌కేస్ సమ్ టైమ్స్ రియల్‌గా వాళ్ళ ఫోటోస్ యాడ్ చేయాలంటే ఆ టైంలో ఏం చేయాలి? మీ ఫోటో యాడ్ చేయాలనుకుంటేనా ఫర్ ఎగ్జాంపుల్? హ్మ్. 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 డైరెక్ట్ మీ ఫోటో ఇక్కడ అప్‌లోడ్ చేసుకోండి. ఓకే. మీ ఫోటోస్ ఇక్కడ నార్మల్ అప్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఇవి నేను యాడ్ చేసిన ఫోటోస్. ఓకే. ఈ ఫోటోస్‌లో మనం ఇక్కడొచ్చేసి అప్‌లోడ్ ఫైల్ అంటే అప్‌లోడ్ చేస్తామనమాట. ఓకే. అంటే ఇది పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ వస్తాయి. నార్మల్‌గా కొంచెం స్టైల్స్ ఆ టైప్‌లో అయితే మనం అప్‌లోడ్ చేసేదాన్ని బట్టి ఉందంటారా? ఇక్కడ మనం అప్‌లోడ్ చేసుకుంటాం. డైరెక్ట్‌గా ఒక ఫోటో అనేది ఇక్కడ అప్‌లోడ్ అయ్యింది. ఇక్కడ అప్‌లోడ్ అయినప్పుడు ఇక్కడ వచ్చేసి ఫ్రేమ్స్ తీసుకున్నాం అనుకోండి. ఫ్రేమ్స్ తీసుకొని మనకు కావాల్సిన ఫ్రేమ్‌లో దాన్ని యాడ్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఇట్లా ఉంది కదా! ఇది తీసుకొని ఇక్కడ యాడ్ చేసుకున్నాం. ఇక్కడ కనిపించాలని. ఇది మీ ఫోటోనే అనుకోండి. జస్ట్ దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇక్కడ వచ్చేస్తది. కరెక్ట్‌గా సెట్ అవ్వలేదనుకుంటే ఆ ఇమేజ్ సైజెస్ కూడా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు సరిగ్గా రావట్లేదు కదా! దీన్ని క్రాప్ చేసేసి ఇక్కడ పెట్టేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫేస్ కూడా కరెక్ట్‌గా కనపడట్లేదు. అప్పుడు దీన్ని ఏం చేస్తారంటే దీన్ని ఇంకా క్రాప్ చేస్తే అప్పుడు వచ్చేస్తదనమాట ఇమేజ్ ఆ సైజులోకి. ఆ ఫ్రేమ్‌ని బట్టి మనం డిజైన్ చేసుకోవాలి దాన్ని. మీరు మన ఓన్‌గా లోగోస్ యాడ్ చేసుకోవాలన్నా, మన ఇమేజెస్ యాడ్ చేసుకోవాలన్నా, మన ఇమేజెస్ యాడ్ చేసుకొని ఇట్లా ఫ్రేమ్స్ డిజైన్ చేసుకోవాలన్నా అన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇమేజెస్, వీడియోస్, ఆడియోస్ ఫోల్డర్ యాడ్ చేసుకోవాలంటే ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఇక్కడ అన్నీ మనం అన్నీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు.
ఇట్లా మొత్తం. ఓకేనా? లేకపోతే రీల్స్ కూడా ఎలా చేయాలో చెప్పనా? లేకపోతే రేపు చెప్పనా అది మీకు? రేపు చెప్పండి, పర్లేదు మేడం. ఓకే, అర్థమైంది, లేదు. ఇంకా మన వాళ్ళకి ఏమైనా డౌట్ ఉందో అడగండి. ఓకే మేడం, అర్థమైంది, చేస్తాను మేడం. ఓకే అండి. సార్ రామకృష్ణ గారు మీకు? మేడం అర్థమైంది. కాకపోతే ఇక్కడ మీరు క్యాన్వాలో ఎలిమెంట్స్ అనేది ఎక్కడ ఉంది మేడం? ఇక్కడ ఏముందంటే బ్రాండ్ ఇవి అన్నీ ఉన్నాయి, ఫాస్ట్ క్యాప్స్ ఉన్నాయి. డిజైన్ ఎలిమెంట్స్, డిజైన్స్ కింద ఎలిమెంట్స్, డిజైన్స్ కింద ఎలిమెంట్స్, టెక్స్ట్ కి మధ్యలో ఉంది కదా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు ఇంగ్లీష్ టెక్స్ట్ అనుకోండి, మీరు ఏ స్టైల్ అయినా యూస్ చేసుకోవచ్చు. బట్ తెలుగు కానీ అదర్ లాంగ్వేజెస్ టెక్స్ట్ యూస్ చేసేటప్పుడు ఓన్లీ ఇవి మొత్తం డిలీట్ చేసి ఈ 3 మాత్రమే యూస్ చేయండి. లేకపోతే మనం డౌన్లోడ్ చేసేటప్పుడు ఫార్మాట్ చేంజ్ అయిపోతుంది. మీరు ఇవన్నీ తెలుగు మామూలుగా ఇంగ్లీష్ టెక్స్ట్ అయితే వీటిని రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ ఇట్లా మనం టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ ఫార్మాట్ ఇక్కడ వచ్చేస్తుంది. బట్ తెలుగు చేసేటప్పుడు ఏంటంటే ఇది కంప్లీట్గా డిలీట్ చేసేసి అప్పుడు తెలుగు టెక్స్ట్ ఇది యాడ్ చేసి ఇక్కడ తెలుగు యాడ్ చేయాలన్నమాట. తెలుగు అనేది మనకి గూగుల్ ట్రాన్స్లేటర్ నుంచి కానీ లేకపోతే చాట్ జీపీటీ నుంచి కానీ తెలుగు టెక్స్ట్ తీసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈ 3 వర్క్ అవుతాయి. మళ్ళీ మనం డౌన్లోడ్ చేసేటప్పుడు ఫార్మాట్ చేంజ్ అయిపోతుంది కాబట్టి తెలుగు టెక్స్ట్ని కేర్ఫుల్గా డౌన్లోడ్ చేయండి తెలుగు టెక్స్ట్ ఎడిట్ చేసేటప్పుడు. మేడం చెప్పండి. ఒక్కసారి ఇప్పుడు మీరున్న స్క్రీన్ కి కొంచెం బ్యాక్ స్క్రీన్ చూపెట్టారా? ఇదా? ఇది కాదు మేడం, మీరు మామూలుగా ఫస్ట్ ఇది ఒకసారి క్రియేటెడ్ డిజైన్. ఓకే, క్రియేటెడ్ డిజైన్ ఇవి ఇక్కడ బ్యానర్స్ కి సంబంధించి ఇక్కడ మనం సెర్చ్ చేసుకుంటాం. సోషల్ మీడియా సంబంధించింది, యూట్యూబ్, సోషల్ మీడియా అక్కడ అర్థమైంది. అంటే మనం క్రియేటెడ్ డిజైన్ అంటే ఏ డిజైన్ కావాలనేది ఇక్కడ సెర్చ్ చేసుకుంటాం. యూట్యూబ్ థంబ్నైల్స్, యూట్యూబ్ బ్యానర్స్, ఇవన్నీ మనకి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు అంటే ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ వస్తాయి అనమాట. ఇట్లా ఇది క్రియేటెడ్ డిజైన్ ఎక్కడ వస్తుంది మేడం? ఒక్కసారి బ్యాక్ చూపెట్టరా? ఇక్కడ ప్లస్ సింబల్ క్రియేట్. ఓకే, ఒకసారి మీరు వీడియో వాళ్ళు ఒకసారి చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఆల్రెడీ మేడం అయితే ఇదంతా వచ్చింది. ఇక్కడ సెర్చ్ చేయాలేమో అని చెప్పని అనుకున్నా. సెర్చ్ డిజైన్ ఓకే, క్రియేట్. ఇక్కడ సెర్చ్ చేస్తే మనం ఇవన్నీ సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడైతే ఈజీ. క్రియేట్ డిజైన్ దగ్గర మనకి ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే వీడియోస్ కావాలనుకోండి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ సోషల్ మీడియా కావాలంటే ఇక్కడ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెంప్లెట్ ఉంటుంది సైజెస్ తోటి. ఫేస్బుక్ కవర్ పేజ్ చేయాలంటే ఇక్కడ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇక్కడ నుంచి చేయొచ్చు. టిక్టాక్ వీడియోస్ కి థంబ్నైల్స్ ఇవన్నీ సోషల్ మీడియాస్ రిలేటెడ్ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ లింక్డ్ ఇన్, బ్యాక్గ్రౌండ్ ఫోటోస్ కి ఇట్లా. పీపీటీ అంటే చేంజింగ్ ఆ కాన్సెప్ట్స్ అన్ని అర్థమైంది. ఇది ఎక్కడ సెలెక్ట్ చేయాలనేది అర్థం కాలేదు. ఓకే, థ్యాంక్ యూ. జస్ట్ క్రియేట్. ఒకవేళ మీరు చేసేటప్పుడు ఏమన్నా అర్థం కాకపోయినా ఒకసారి మళ్ళీ వీడియో చూడండి, డౌట్ లేకుండా, టైం వేస్ట్ కాకుండా. ఓకే మేడం, డెఫినెట్లీ. సరే, అయితే ఇవాళ ఇది కొంచెం చేసేయండి. ఇవాళ రేపు మీకు రీల్స్ చెప్పేస్తాను. రీల్స్ చెప్పేస్తే ఇంక మనం నెక్స్ట్ ఇంకా SEO వర్క్ స్టార్ట్ చేసుకుందాం. ఇవి క్రియేట్ చేయండి. తర్వాత వెబ్సైట్ డిజైనింగ్ కూడా మీకు యూజ్ అవుతాయి. ఓకే మేడం. ఓకే అండి. ఇంకేం డౌట్స్ లేవుగా? లేవు మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకసారి మీకు రాకపోతే మీరు సిస్టంలో చూసినా లేకపోతే మొబైల్లో చేస్తారా? ఏంటండి? యూట్యూబ్ లో నిన్న వీడియో పెట్టారా మ్యామ్? లేదండి, నిన్న వీడియో అది వాయిస్ ప్రాపర్ గా రాలేదు, ఇంకా అందుకని పెట్టలేదు. అది ఎందుకో డిస్టర్బెన్స్ వచ్చింది, అర్థం కావట్లేదు.
ఈ రోజు అదే నేను నిన్న కూడా మీరు ఇదేలేండి డౌన్లోడ్ చేసి చెప్పింది. పంపించండి, డౌన్లోడ్ చేసి షేర్ చేయండి అంటే అది చేస్తేనేమో ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది కానీ మళ్ళీ షేరింగ్కి రావట్లేదు అది. ఎందుకు రాదు? ఇక్కడ డౌన్లోడ్ చేస్తే డైరెక్ట్గా మీరు వాట్సాప్లో షేర్ చేయడమే కదా. ఇక్కడేమో ఇవన్నీ మామూలు అట్లా కాదు ఇవన్నీ కదా, ఇక్కడ మనం పిక్చర్ క్రియేట్ చేసుకుంటాం. అదిగో ఇక్కడ డౌన్లోడ్ ఇది ఆప్షన్ రైట్ ఉంది, క్లిక్. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు పిఎన్జి ఫార్మాట్లో ఉంది. మనకి ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటున్నాము. జస్ట్ కరెంట్ లైక్ ఒక్క నిమిషం, వేరే మంచి ఇమేజెస్ ఏమైనా ఉన్నాయో చూస్తాను. లైక్ ఏం లేవులే, సరే ఇదే చూపిస్తుంది. ఇది మనం డిజైన్ చేసాము. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి డౌన్లోడ్ ఆప్షన్. డౌన్లోడ్ ఆప్షన్లో మనకి అంటే దానికి రైట్ క్లిక్ చేసుకోవాలి మేడం. అవునండి, జస్ట్ షేర్ ఆప్షన్ క్లిక్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ రైట్ క్లిక్, షేర్ ఆప్షన్. డౌన్లోడ్ ఆప్షన్ తర్వాత ఇక్కడ పేజ్ 1 మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది ఏ పేజీ, ఫస్ట్ పేజీ డన్ కరెంట్ పేజీలో. తర్వాత డౌన్లోడ్ డైరెక్ట్గా, ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకు వాట్సాప్లో అప్లోడ్ చేసి పంపించడమే. ఓకే ఓకే మేడం, ఇక్కడ క్లియర్. ఇంకా వాట్సాప్లో అప్లోడ్ చేయడం వచ్చు కదా. అంటే దాన్ని మళ్ళీ అప్లోడ్ టు వాట్సాప్, అదే షేర్ టు వాట్సాప్ అంటే వెళ్ళిపోతుంది కదా. అంటే మీరు వాట్సాప్లో ఉంటే వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. లేకపోతే ఫైల్లో చేసి చేయాలేమో. ఏంటండి, ఇక్కడ వాట్సాప్లో ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ వచ్చేసి ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఇక్కడ ఉంది. ఈరోజు ఇమేజ్ ఇది, ఈ ఇమేజ్ ఇది ఓపెన్ చేసి జస్ట్ ఓపెన్ చేస్తే వాట్సాప్లోకి వచ్చేస్తుంది. ఇంకేముంది దాంట్లో, ఇప్పుడు వచ్చేస్తుంది కదా నాకు. ఓకే మేడం, నేను చేస్తాను ఇవాళ. ఇవాళ వీడియో కూడా పెడతారా? పెడతాను. నిన్న కూడా ఇదే కదా చెప్పింది, ఇమేజెస్ అవే కదా. అదే ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.